హలో టెక్ లవర్స్, చాలా గ్యాప్ తర్వాత మనం ఈరోజు అయితే ఈ వీడియోలో 2 వెబ్సైట్స్ అండ్ ఒక యూస్ఫుల్ ట్రిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ట్రిక్ ఏంటంటే, మీ మొబైల్లో కనుక ఇంటర్నెట్ అనేది బాగా స్లోగా ఉంది అనుకుంటే ఈ ట్రిక్ అయితే అప్లై చేయండి. డెఫినెట్గా మీ ఇంటర్నెట్ స్పీడ్ అయితే టాప్లో ఉంటుందన్నమాట. సో ఇక ఆ వెబ్సైట్స్ ఏంటి, ఈ ట్రిక్ ఏంటి తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక వీడియోలో మనం మొదటిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, ఫ్రెండ్లీ బడ్జెట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆ ట్రావెలింగ్కి ఎంత ఛార్జ్ అవుతుంది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మనకి ఈ వెబ్సైట్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇందులో మనకి జస్ట్ చేయాల్సిందేం లేదు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అన్నది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సీ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఆ సీ ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే మనకి అక్కడ కనబడతాయి. సో వాటన్నిటిలో చీప్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చీప్ ట్రాన్స్పోర్ట్ అయితే మనకి ట్రైన్ చూపిస్తుంది అనుకోండి. ట్రైన్ జర్నీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్రెండ్లీ బడ్జెట్లో మన జర్నీని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాదు, ఇదే వెబ్సైట్లో మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో అకామిడేషన్స్ ఇచ్చే హోటల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇక్కడ నుంచే వెతుక్కోవచ్చు అనమాట. ఇక్కడే కొద్దిగా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి అక్కడ వ్యూ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే లో బడ్జెట్లో ఉన్న హోటల్స్ అన్నీ కూడా అక్కడైతే లిస్ట్ అవుట్ అయితే చేయబడి ఉంటాయి. సో వాటిలోంచి మీకు నచ్చిన హోటల్ని సెలెక్ట్ చేసుకొని రూమ్ అయితే తీసుకొని చెక్ ఇన్ అయిపోవచ్చు అనమాట. సో బాగుంది కదా వెబ్సైట్ అయితే. డెఫినెట్గా ఈసారి ఎక్కడికన్నా ఫ్రెండ్స్ తోటి ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ని అయితే ట్రై చేసి చూడండి. సో దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ అయినటువంటి పీడిఎఫ్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం ఇందులో అప్లోడ్ చేయడం ద్వారా వాటిని ఏ లాంగ్వేజ్లో ఉన్నా సరే మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి మనం వాటిని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆ పీడిఎఫ్ని సమరైజ్ చేసి చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు సెల్ఫ్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాదు, మీరు ఆ ఎగ్జామ్లో కనుక ఫెయిల్ అయితే ఏ క్వశ్చన్స్లో అయితే ఫెయిల్ అయ్యారో వాటిని మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాసి స్కోర్ అయితే పెంచుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ వెబ్సైట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత థర్డ్గా తెలుసుకోబోయే ట్రిక్ వచ్చేసి నా ఫేవరెట్ ట్రిక్ అనమాట. నా మొబైల్లో అయితే ప్రీవియస్గా అయితే ఈ ట్రిక్ని అయితే అప్లై చేసి చూసాను. చాలా బాగా అయితే వర్క్ అయింది. సో ఈ ట్రిక్ ఏంటంటే, మీరు వాడే ప్రతి మొబైల్లో కూడా డిఎన్ఎస్ సర్వర్ అనేది అయితే ఉంటుంది. సో ఈ డిఎన్ఎస్ సర్వర్ని రకరకాలుగా అయితే యూజ్ చేయొచ్చు. సో ఈరోజు అయితే మనం ఆ డిఎన్ఎస్ సర్వర్లో ఒక టైప్ని అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏం లేదండి, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ డిఎన్ఎస్ అని అయితే సెర్చ్ చేయాలి. లేదా కొన్నిట్లో అయితే డిఎన్ఎస్ సర్వర్ అని కూడా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత అందులో మీకు 3 ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఈ 3 ఆప్షన్స్లో ఒకటి ఆఫ్ అని ఉంటుంది, ఆటోమేటిక్, లేదా ఫైనల్గా వచ్చేసి డిఎన్ఎస్ సర్వర్ లేదా స్పెసిఫైడ్ డిఎన్ఎస్ అని అయితే ఉంటుందన్నమాట. సో ఈ స్పెసిఫైడ్ డిఎన్ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ పాపప్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పాపప్ బాక్స్లో సో ఇక్కడ కనబడుతున్న ఈ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఈ కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా మీ మొబైల్లో స్లో డేటా కనెక్షన్ కానీ స్లో ఇంటర్నెట్ స్పీడ్ కానీ ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత అయితే బూస్ట్ అయితే అవుతుందన్నమాట. కరెక్ట్గా ఎంటర్ చేయాలండి. కొద్దిగా మిస్టేక్ ఎంటర్ చేసినా కూడా మీకు డిఎన్ఎస్ సర్వర్ అయితే కనెక్ట్ అవ్వదు. ట్రై చేసి చూడండి. అండ్ ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ వారం 3 అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. వీడియో హెల్ప్ఫుల్గా ఉన్నదనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.